మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై మావోయిస్టు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. ఈ లేఖలో నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కు దారితీసిన కారణాలని అందులో పేర్కొన్నారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఎన్కౌంటర్ జరిగింది. 6 నెలలుగా కేశవరావు మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలుసు. కేశవరావు టీంలో ఉన్న 6 ఇటీవలే లొంగిపోయారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగింది. యూనిఫైడ్ కమాండో సభ్యుడు దేశద్రోహిగా మారాడు. ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి 20,000 మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 10 గంటల్లో 5 ఎన్కౌంటర్లు జరిగాయి. 60 గంటల పాటు బలగాలు మమ్మల్ని నిర్బంధించాయి. 21న ఉదయం పెద్ద ఎత్తున కాల్పులు మొదలు పెట్టారు. వారికి హెలికాప్టర్ల ద్వారా ఆహారం నీరు అందుతుంటే లోపల చిక్కుకున్న విప్లవకారులు 60 గంటలుగా తిండి నీరు లేక అలమటించారు. కేశవరావుని కాపాడేందుకు 35 మంది ప్రాణాలని అడ్డుపెట్టారు. ఈ ఎన్కౌంటర్ లో 7 సురక్షితంగా బయటపడ్డారు. నంబాలను సజీవంగా పట్టుకుని ఎన్కౌంటర్ చేశారు. కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాం. కానీ మమ్మల్ని వదిలి కేశవరావు బయటకు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. నాయకత్వాన్ని ముందుండి మాతోనే నడిపించారు. పైగా తాను ఈ బాధ్యతను 2-3 ఏళ్లు మాత్రమే చూడగలనని, అందుకే తన గురించి ఆలోచించకుండా భవిష్యత్తులో పార్టీని నడిపించాల్సిన యువ నాయకత్వం భద్రతపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆయన చివరి నిమిషం వరకు పోరాడుతూ అందరికీ మార్గదర్శకంగా నిలిచారు. మా నాయకుడిని కాపాడుకోవడంలో మేము విఫలమయ్యాం. ఈ ఎన్కౌంటర్ లో 27 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే మరో మృతదేహాన్ని మేము తీసుకెళ్లాం. దాయాది పాకిస్తాన్ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్రం తాము చర్చలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఈ లేఖలో అసహనం వ్యక్తం చేశారు.